హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత ఇలా మళ్ళీ ఇంట్రో చెప్తున్నాను. అండ్ వాయిస్ ఓవర్ చెప్తుంటే కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇది నా సండే మార్నింగ్. ఆహ్, సో, యాజ్ యూజువల్‌గా నా డే స్టార్ట్ అయింది. అండ్ నౌ డేస్ ఏంటంటే కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది. దానివల్ల వీడియోస్ అస్సలు పెట్టడం మానేశాను. బట్ ఇంకా అలా చేయకూడదని సో యాక్చువల్లీ నిన్నటి నుంకనే స్టార్ట్ చేశానన్నమాట. అండ్ ఇక్కడైతే నేను బ్లాక్ కాఫీ పెట్టుకుంటున్నాను. దానికన్నా ముందు కొంచెం గ్రాసరీస్ ఎంప్టీ అయిండే బాక్సెస్‌లోకి ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎవ్రీడే మార్నింగ్ ఓట్స్ తింటున్నాను. సో, 1 మీల్ ఏ డే చేస్తున్నానన్నమాట. నాకు పర్ఫెక్ట్‌గా రిజల్ట్స్ వస్తే డెఫినిట్‌గా నేను దాన్ని నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. బ్లాక్ కాఫీ తాగి కూడా చాలా డేస్ అయింది. అండ్ ప్రశాంతంగా బ్లాక్ కాఫీ తాగి లైక్ ఎవ్రీడే తాగుతాను గానీ, హడావిడిగా అనిపిచ్చేస్తుంది. సో, అందుకే ఈరోజు కొంచెం అలా కూర్చొని నా ప్లాన్స్‌ని మిస్ అవుతున్నాను. ఎందుకు అంటే నేను ప్లాన్స్ అన్నీ ఒకరికి ఇచ్చేస్తున్నా. లైక్ తెలిసిన వాళ్ళి. వాళ్ళు పెంచుకుంటామంటే సో, అన్నీ నేను వాళ్ళకి షిఫ్ట్ చేసేస్తున్నా. బికాజ్ నౌఎడేస్ మా ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అండ్ కోతులొచ్చి చాలా వరకు పెరికేస్తున్నాయి. ఆఫీస్ నుంచి వచ్చి రాగానే వాటినలా చూస్తుంటే చాలా వరకు హర్టింగ్‌గా అనిపిస్తుంటుంది. మార్నింగ్ అంతా దానికి ప్యాంపర్ చేసేసి వెళ్ళింటాను. ఈవినింగ్ వచ్చి చూసేసరికి మొత్తం విరిచేసుంటాయి. అంటే పాడు చేసేసుంటాయి. దాన్నలా చూసి తట్టుకోలేకపోతున్నా. సో, అట్‌లీస్ట్ ఎక్కడో ఒక దగ్గర అవి హ్యాపీగా ఉంటాయని వాటిని ఇచ్చేస్తున్నా. కానీ ఒక 4 ప్లాంట్స్ అయితే నా దగ్గర పెట్టుకుంటున్నా. చాలా వరకు ఖాళీ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో మీకు మొత్తం ఖాళీ అయిపోవచ్చు. ఇక్కడైతే నేను కొంచెం హెయిర్‌కి ఒక స్ప్రే లాగా చేసుకుంటున్నా. ఏమేం వేస్తున్నా అని అయితే ఇప్పుడు చెప్పడం లేదు. బికాజ్ ఫస్ట్ నాకు రిజల్ట్ రావాలి. అది నాకు ఎఫెక్టివ్‌గా వర్క్ అయితేనే మీతో చెప్పుకోగలను. ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటాయి సండే. సో, ఆ వర్క్స్ చేసే గ్యాప్‌లో దీన్ని స్ప్రే చేసుకొని కొంచెం మసాజ్ చేసేసుకుంటే పారలెల్‌గా వర్క్స్ అయిపోతాయి. ఈ లోపల ఇది కూడా మంచిగా సెట్ అయిపోతది. సో, దాని గురించి ఇలా స్ప్రే చేసుకొని మంచిగా రూట్స్‌కి అప్లై చేసి మసాజ్ చేసుకుంటున్నా. బేసికల్లీ నాది కొంచెం ఆయిల్ హెయిర్. అండ్ వింటర్స్‌లో ఏమవుతుందంటే ఆయిలీ హెయిర్ ఉంటే మస్ట్ డాండ్రఫ్ ఇంప్రూవ్ అయిపోతది కదా! ఇప్పుడైతే నా సిట్యుయేషన్ అదే. చాలా వరకు డాండ్రఫ్ అయిపోయింది. చాలా ట్రై చేశాను తగ్గించడానికి. తగ్గడం ఏమో గానీ హెయిర్ ఫాల్, డాండ్రఫ్ చాలా వరకు పెరిగిపోయింది. ఇక మీద కొంచెం హెయిర్‌కి, బాడీకి మొత్తం కేర్ తీసుకోవాలని కాన్సంట్రేట్ చేస్తున్నా. ఫస్ట్ నేను దాన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసి తర్వాత మీకు చెప్తానన్నమాట. అండ్ నేను ఫ్రెష్ అప్ అయ్యే లోపల మా బుడ్డదొచ్చేసిందిక్కడ. హాయ్ హాయ్ మడు హాయ్ మడు హలో హలో చిన్నుడా ఇది ನೋಡು సో, ఈవినింగ్ టెంపుల్‌కి వెళ్దామని అందరం ప్లాన్ చేసుకున్నాం. దానికి ఇక్కడ రెడీ అవుతున్నాను. అండ్ నేను, రిషి, అమ్మ, పాప మొత్తం ఫ్యామిలీ అంతా టెంపుల్‌కి వెళ్తున్నాం. ఎందుకో వెళ్ళాలనిపించి వెళ్తున్నాం. మా నియర్ ఉన్న టెంపుల్‌కి ఇక్కడ స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ టెంపుల్ అయితే దర్శనం మంచిగా జరిగింది. తర్వాత ఇంటికొచ్చేసి సో, ఇక్కడే డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం. సో, అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మొత్తం అందరికి నేనిక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. టమాటోస్‌ని అలాగే తినకూడదు. లైక్ దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా! అవి తీసేసి టమాటోస్ తినొచ్చు. అలాగే వేస్తే తినకూడదు. సో, ఇక్కడైతే నేను పప్పుచారు చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇలా టమాటోలో ఉన్న సీడ్స్ అంతా రిమూవ్ చేసి పప్పుచారుకి పెడుతున్నా. బికాజ్ కిడ్నీ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. సో, దానివల్ల డాక్టర్ సజెస్ట్ చేశారు. ఇలా స్టోన్స్ ఉండేవాళ్ళు కొన్ని వెజిటబుల్స్ తినొద్దు అని దాని గురించి ఇలా చేస్తున్నాం. అండ్ ఈలోపైతే కొన్ని వెజిటబుల్స్ కూడా తెచ్చుకున్నాను. 1 వీక్‌కి ఇంకా కావాలి కదా!
ఆఫ్టర్‌నూన్ మీల్ ప్లానింగ్ ఏది చేసుకోలేదు. అందుకే ఇప్పుడు వెజిటబుల్స్ తెచ్చుకున్నా. దీన్నంతా ఇప్పుడు సెగ్రిగేట్ చేసేసుకొని, నీట్‌గా ఒక్కసారి వాష్ చేసి పెట్టేసుకొని, తర్వాత ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. కొంతమందికి అనిపియచ్చు, ఎందుకు ఒకేసారి కిచెన్‌లో ఎలా ఉన్నా కడుగుతారు కదా! ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా కడగడం అని. కాకపోతే మనం ఆహ్, బయట మీకు తెచ్చే వెజిటబుల్స్ మీద చాలా వరకు పెస్టిసైడ్స్ వేసింటారు. లైక్ ఇప్పుడైతే ఆర్గానిక్‌గా అయితే ఏది దొరకడం లేదు కదా! మనకి. మొత్తం ఆహ్, పురుగు మందులు అని వాడుతూనే ఉంటారు. దానివల్ల వెజిటబుల్స్ అయితే మంచిగా కనిపిస్తాయి కానీ దాని మీద ఒక వైట్ లేయర్ లాగా స్టోర్ అయి ఉంటది. నేను అలాగే ఫ్రిడ్జ్‌లో పెడితే మళ్ళీ అది నీట్‌గా వాష్ అవ్వదేమో అనే ఒక థాట్‌లో అయితే నేనిక్కడ ఇలా వాష్ చేసుకుంటానన్నమాట. వైల్ కుకింగ్ మళ్ళీ ఇంకొకసారి కడుక్కుంటాను. కానీ ఇది నాకు సేఫెస్ట్ సైడ్ అనిపిచ్చింది. యాహ్! ఐ నో ఇది కొంచెం లాంగ్ ప్రొసీజర్. కొంచెం పని ఎక్కువ ఉండే ప్రొసీజర్. కాకపోతే ఒక చిన్న టైం అంటే దీనికంటూ ఒక టైం ఇలా వీక్‌లో ఒక్కసారి పెట్టుకునేసి బెటర్. అండ్ ఆల్సో మళ్ళీ మళ్ళీ ఈ పని చేయాల్సిన అవసరం లేదు. నాలాంటి ఓసీడీ ఉన్న వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్. తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఇలా ఒక నార్మల్ క్లాత్‌లో నీట్‌గా వైప్ చేసేసి జిప్‌లాక్ కవర్‌లో వేసేసి స్టోర్ చేసుకుంటానన్నమాట. ఎవ్రీ టైమ్ వెజిటబుల్స్ తెచ్చినప్పుడు నేను ఇదే ఫాలో అవుతాను. మీలో ఎవరికైనా ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ ఫాలో అవ్వండి. పని ఎక్కువ అంటే మీరెలా చేస్తారో కామెంట్‌లో చెప్తే నేను నెక్స్ట్ టైమ్ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియోస్ కూడా పెట్టి చాలా డేసే కదా! మిమ్మల్ని కూడా నేను చాలా వరకు మిస్ అయ్యాను. అండ్ ఈ జర్నీలో ఒకటి రియలైజ్ అయ్యాను. మనం ఎవరికీ నచ్చకపోని మనకంటూ కొందరు ఉంటారు కదా! లైక్ మనం ఎలా ఉన్నా కూడా మనల్ని యాక్సెప్ట్ చేసే పర్సన్స్. సో, నాకు యూట్యూబ్‌లో అలాంటి కొన్ని పర్సన్స్ అండ్ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని అర్థం చేసుకున్నా. సో, వాళ్ళ కోసరమైనా మళ్ళీ నేను నా వీడియోస్, నా థాట్స్‌ని షేర్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను. ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని యాజ్ యూజువల్‌గా నేను ఈవినింగ్ దీపారాధన కంప్లీట్ చేసుకుంటున్నా. సో, ఇక్కడితో అయితే ఈ వ్లాగ్‌ని ఎండ్ చేసేస్తున్నా. ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! నాకు కూడా ఒక మంచి మోటివేషన్ లాగా అనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.